ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మార్గశిర మాసంలో శుక్రవారం నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ అష్టమి సాయంత్రం 6:33 వరకు. నక్షత్రం శతభిష రాత్రి 10:19 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వక్రగతిలో తులలోను, రవి కుజ శుక్ర వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో మీ యొక్క ప్రమేయం లేకుండానే మీరు నిందారోపణకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క కోపావేశాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క స్వవిషయాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి గోప్యత వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని కూర్చొని మీరు మాట్లాడుకునేందుకు ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవిని అర్చించటం, పూజించటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలైతే పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అవి సానుకూలంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరించటం లేదు. మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని మీరు కొనసాగించుకుంటూ ముందుకు వెళతారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన రోహిణీ నక్షత్రం వారు మాత్రం అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి పని తలపెట్టినా, ఏ ఆలోచన చేస్తున్నా దీనికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీరు కూర్చొని మాట్లాడుకోవటం వలన మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నా దానికి సంబంధించి తగిన విధంగా మీకు నిర్ణయాలు తీసుకొని దానికి తగినట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలుంటాయని గ్రహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఖర్చులు అధికంగా ఉండటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరికి కుటుంబంలో కలహాలు లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కోర్టు వ్యవహారాలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించాలి. మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు ఉన్నతాధికారులను కలిసిన ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవడం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలుంటాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్నా అందులో మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలుంటాయి కనుక వీటికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేయటం లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరము. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, కోర్టు విషయాలలో జాప్యము లేదా వాయిదా ఉండటం ఇవి మీకు నిరాశను నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటము వినటము, అమ్మవారి దర్శనం వీరికి సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు ఎక్కువగా ప్రయాసకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, నూతన వ్యాపారాలు అనుకూలించకపోవటం, భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోవటం, కోర్టు విషయాలలో కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, భాగస్వామ్యంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు లాంటివి కలగటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా మొత్తం మీద ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి పని గురించి కూడా ఆందోళన అనేది చెందుతూ ఉంటారు. ఇంటా బయట కూడా మీకు పేచీలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వలన ఐశ్వర్యం అనేది కలుగుతుంది. పనులలో కూడా వీరికి విజయం లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనాలోచిత పనుల వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఎప్పటి నుంచో తీర్చాల్సిన బకాయిల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేయటము వీటి వలన మీకు శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన హస్త నక్షత్రం వారు మాత్రం ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. కానీ మీకు హఠాత్తుగా ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం వినటం వలన వీరికి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి వైపుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క సంతానము వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను మీరు కనపరచాలి. ఇక ముఖ్యంగా మీరు విదేశీ ప్రయాణాలు గనక చేయాలనుకుంటే అందులో మీకు
కొంత ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మాత్రం ఉద్యోగానికి సంబంధించి వీరు మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లేదా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి మానేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతున్నా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అయోమయ పరిస్థితి కూడా వీరిలో గోచరిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం వలన వీరి మనసులో ఉన్న ఎటువంటి భయము ఆందోళన ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి యొక్క ఆలోచనలకు తగినట్టుగా వీరి పనులన్నీ పూర్తి కావాలని వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం అనేక సమస్యలు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మనస్పర్ధలు అనేకం వీరికి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి మాత్రం వీరికి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించటం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలోనూ అలాగే వీరి యొక్క సంతానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం వలన వీరికి ప్రతి పనిలోనూ కూడా సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, చేయాల్సిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారంగా వీరికి ముందుకు సాగుతున్నా ఆర్థికంగా వీరు ఆశించినట్టుగా మార్పులు లేవు అనే నిరాశ వీరిలో కలుగుతూ ఉంటుంది. ఇక శుభకార్య ప్రయత్నాలు అనేవి చేస్తున్నా ఏవి కూడా అనుకూలించట్లేదు అనే నిరాశ కూడా వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీరి యొక్క వృత్తి ఉద్యోగము వ్యాపారము వీటి గురించి మంచి చెడు ఆలోచించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన మీకు ఇప్పటికీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించవు. ధనురాశి వారు ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదవటం వలన ఆరోగ్యం చేకూరుతుంది. కలుగుతున్న ఇబ్బందులని అధిగమిస్తారు. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా వీరు మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. నూతన భాగస్వామ్యం వీరికి లాభసాటిగా ఉంటుంది. కోర్టు విషయాలు కానీ లేకపోతే వీరు ఆశించినట్టుగా వీరికి గృహ సంబంధమైన విషయాలు కానీ వీటిల్లో వీరికి జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అనేక విషయాలు ఏవైతే వీరు పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వీరు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సోదరులతోటి అలాగే సోదరీమణులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు కూర్చొని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు మీరు నూతన వస్తువాహనాలు కొనుక్కోవటం గురించి కానీ లేకపోతే వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. మీ సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు తొలగిపోవటం, ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన ఒత్తిడి మాత్రం కలుగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఎక్కడా కూడా మార్పులు అనేవి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురు మాట్లాడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. శత్రువులపైన విజయాన్ని సాధించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు కూడా వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అయితే మీకు వ్యాపార సంబంధంగా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారు మాత్రం వీరు అనేక విషయాలలో మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి లేదా మీ వ్యాపారం గురించి నూతన వ్యక్తులని కలవటము, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. మీనరాశి వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మార్గశిర శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.